సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్న రాజమౌళి మూవీ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. మొదట ఈ ఏడాదిలోనే పూజా కార్యక్రమాలు ఉంటాయనే ప్రచారం జరిగింది. కానీ స్క్రిప్ట్ విషయంలో ఆలస్యం కావడంతో సినిమా పూజా కార్యక్రమాలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. 2 పార్టులుగా రాబోతున్న ఈ సినిమా మొదటి పార్టును 2027లో, అలాగే రెండో పార్టీని 2029లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. టాలీవుడ్ జక్కన్న బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచారు. ఇండియన్ సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా కోసం రెడీ అవుతున్నారు. RRR విడుదలయ్యి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. ఎట్టకేలకు ఆయన తన తదుపరి సినిమాకి క్లాప్ కొట్టబోతున్నారు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు 2025 జనవరిలో జరగబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ఈ సినిమాను 2 భాగాలుగా చేయబోతున్నారట. బాహుబలిని 2 పార్టులుగా విడుదల చేసిన రాజమౌళి RRR సినిమా కథ పెద్దదైనా ఒకే పార్టులో తీసుకొచ్చారు. కానీ మహేష్ బాబుతో తీయబోతున్న సినిమాను మాత్రం 2 పార్టులుగా విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 2 పార్టుల షూటింగ్ వేరువేరుగా చేయనున్నారు. 2025 సమ్మర్ నుంచి మొదటి పార్ట్ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి సినిమాను 2027లో విడుదల చేయనున్నారు. సినిమా మరీ ఆలస్యం కాకుండా రాజమౌళి మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోనున్నారు. మొదటి పార్ట్ విడుదలైన వెంటనే రెండో పార్ట్ మొదలు పెట్టబోతున్నారు. రెండో పార్టును 2029లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. రాజమౌళి ఏం చేసినా పక్కా ప్లాన్ తో చేస్తారు. ప్రతిదీ ముందస్తుగా ప్లాన్ చేసుకుంటారు. అందులో భాగంగానే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాను 2 పార్టులుగా చేయటం మొదలుకొని 2027లో మొదటి పార్ట్, 2029లో రెండో పార్టును విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమా 2 పార్టులుగా కలిపి దాదాపుగా 5 సంవత్సరాల సమయం తీసుకోనుంది. అంటే మహేష్ బాబు కెరీర్లో 5 ఏళ్లు పూర్తిగా రాజమౌళికి కేటాయించాల్సి ఉంటుంది. గతంలో రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలు మరే సినిమాల్లో నటించలేదు. మరి మహేష్ బాబు సైతం అలాగే రాజమౌళి సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తారా అనేది చూడాలి. బాహుబలి కోసం ప్రభాస్ దాదాపుగా 5 సంవత్సరాల సమయాన్ని ఇచ్చారు. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి సినిమా కోసం మహేష్ ఇన్నేళ్లు వెయిట్ చేయాలా అంటూ డీలా పడిపోతున్నారు. మరొక వైపు సోషల్ మీడియాలో SSMB 29 న్యూస్ కంటే రాజమౌళి డాన్స్ వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ మహేష్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల రాజమౌళి డాన్స్ ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే.